వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక శివనారాయణ కాంచన కోసం ఒక చీరను తెప్పిస్తాడు. దాంతో ఇంకా కాంచన ఎలా తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటుంది. నాన్న, నేను ఈ చీరని ఏ కారణంతో తీసుకోను? నేను ఈ ఇంట్లో జరుగుతున్న పెళ్లి కారణంగా పెళ్లి కొడుకు తల్లి హోదాలో తీసుకోనా, లేదంటే నీ ఇంటి డ్రైవర్ తల్లిగా తీసుకోనా, లేకపోతే నువ్వు ఏదో ఒక మనిషికి నీ భార్య పేరు చెప్పి దానం చేస్తున్నావు అనుకోనా, లేదా ఈ చీర నీ కన్న కూతురికి నువ్వు ఇస్తున్నావు అనుకోనా, లేదంటే నా తల్లి ఆశీర్వాదంగా ఈ చీరని అనుకోమంటావా? చెప్పు నాన్న, ఈ చీరని ఎలా అనుకోవాలో ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఈ చీరని ఎలా తీసుకోమంటావో నువ్వే చెప్పు అని చెప్పి అనగానే, ఏదైనా చీరే కదమ్మా అని చెప్పి శివనారాయణ అనేసరికి, లేదు నాన్న, నేను ఇప్పుడు చెప్పిన వాటిల్లో ప్రతి ఒక్కదానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రతి ఒక్కదానికి ఒక అర్థం ఉంటుంది. నువ్వు ఇచ్చే చీర ఏ పేరు చెప్పి ఇస్తున్నావో దానికి మాత్రమే అర్థం ఇంకా ఆ పద్ధతి ఉంటుంది నాన్న. చెప్పు నాన్న, నేనిప్పుడు ఈ చీరని ఎలా తీసుకోమంటావు? ఈ చీర అలాగే ఈ ఇల్లు నా తల్లి ఆఖరి శ్వాస వదిలింది ఆ జ్ఞాపకంగానే ఉంది నాన్న. నా తల్లి ఉన్న ఇల్లు నాన్న ఇది. చెప్పు నాన్న అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది కాంచన అయితే. ఇక కార్తీక్ అలాగే దీప ఓదారుస్తూ ఉంటారు కానీ కంట్రోల్ అవ్వదు. నీ తల్లి ఆశీర్వాదం అనుకో అమ్మా అని చెప్పేసి ఇంకా శివనారాయణ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆ మాటకి, నిన్నెవరూ ఈ పుట్టింటి నుంచి దూరం చేయలేదు వదినా, నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు, ఇవన్నీ ఆలోచనలు వదిలేసాయి, ఈరోజు ప్రశాంతంగా ఉండు అని సుమిత్ర అంటది. ఇక దశరథ కూడా, ఎందుకమ్మా నువ్వు అంతా బాధపడుతున్నావు? ఏం కాదు, నాన్నకి నీ మీద ఏనాడు ఏ కోపం లేదు అని చెప్పి అనేసరికి, లేదన్నయ్య, నాకు ఆడపిల్లనే అయినా నాన్న లక్షణాలు వచ్చినాయి, కానీ నువ్వు మగపిల్లాడివైనా తల్లిలాగా నువ్వు చాలా సౌమ్యుడివి, అందుకే నువ్వు అమ్మ లక్షణాలు వచ్చినాయి కాబట్టే ఇంకా నేను నాకంటూ పుట్టిల్లుందని, ఆ పుట్టింట్లో నేను ఉండగలుగుతానని భరోసాగా అందరికీ చెప్పుకుంటున్నాను. లేదంటే నాకు ఒక పుట్టిల్లు ఉండేదని నా మనవరాలతో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేదన్నయ్య అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పటికైనా అర్థమైందిగా, నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయినాయిగా. కేవలం నాన్న ఈ పెళ్లిని పెళ్లిలాగా చూసుంటే ఖచ్చితంగా పెళ్ళికొడుకు తండ్రికి ఇచ్చే, పెళ్ళికొడుకు తల్లికి ఇచ్చే చీర అని చెప్పేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు కదమ్మా, నువ్వు ఖచ్చితంగా ఈ ఇంటి ఆడబిడ్డవే, ఎప్పటికీ కూడా ఈ ఇంటి ఆడపడుచువే అని చెప్పి అనేసరికి, ఇప్పుడు నీకు సంతోషమేనా వదినా అని చెప్పి సుమిత్ర అడుగుతుంది. కడుపు నిండిపోయింది వదినా అని చెప్పి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. మాటలతో కడుపు నిండవత్తయ్యా, ఇది తినండి అని చెప్పి స్వీట్ పెట్టిద్ది ఇంకా దీప. ఇక వీళ్ళందరినీ చూసి ఇంకా పారిజాతం అలాగే జ్యోత్స్న ఇద్దరు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు. చిచ్చి, వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది, కడుపు రగిలిపోతుంది అని చెప్పి ఇంకా పారిజాతం ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. బట్ మనం ఏం చేయలేం గ్రాని, కొన్ని సిచ్యువేషన్స్ అంతే, బేర్ చేయడక తప్పదు అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకుంటారు. ఇక ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళి ఇంకా ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. తెల్లవారితే పెళ్లి జరుగుతుందే, మనం మాత్రం ఏమి చేయలేక గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చున్నట్టుంది అని చెప్పేసి ఇరిటేట్ అయిపోతుంటే, ఏం చేస్తాం, అంతా మన కర్మ గ్రాని అని చెప్పి జ్యోత్స్న అంటది. కర్మ కాదే, నువ్వు తెచ్చిపెట్టుకున్న తలనొప్పి, ఎక్కడో ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు, ఇప్పుడు చూడు అది మన నెత్తినెక్కి ఆడుతుంది. అరే, ఆ తాళిని లాగకపోయి ఉంటే అసలు ఆ కార్తిక్ గాడు ఇలాంటి ఓ కండిషన్ పెట్టేవాడే కాదు, పెట్టకపోయి ఉంటే వీళ్ళందరూ ఇంత కట్టుబడి ఈ ఇంట్లో పెళ్లిని జరిపించేవారే కాదు. అందరూ నీ గురించి అనుకుంటున్నారు కానీ నాకు మాత్రం ఆ దీప కోసమే చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇరిటేట్ అవుతూ ఉంటుంది ఇంకా పారిజాతం అయితే. ఏం చేస్తాం కానీ, నేను మావయ్య మీద నమ్మకం పెట్టుకున్నాను, కానీ మావయ్య కూడా హ్యాండ్ ఇచ్చాడు, మనం ఇప్పుడు ఈ పెళ్లిని ఆపలేమా అనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటుంటే శ్రీధర్ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఆపగలం అని చెప్పి వస్తాడు. ఏంటి బావయ్య, నువ్వు అసలు నాతో మాట్లాడుకు అని చెప్పి అనగానే, నేనేం చేశాను మేనకోడలా అని చెప్పి అంటాడు శ్రీధర్. ఏం చేయడం ఏంటి, నేను నా నమ్మకాలు ఆశలు అన్నీ కూడా నీ మీదే పెట్టుకున్నాను, కానీ నువ్వేం చేశావు, బావకి ఇంకా మాట ఇచ్చేసావు, ఈ పెళ్లికి వచ్చేసావు అని చెప్పేసి ఇరిటేట్ అవుతుంటే, ఏం చేస్తాం, కొన్ని ఎమోషన్స్కి తగ్గాల్సి వచ్చింది, అందుకే రావాల్సి వచ్చింది అని చెప్పేసి గుర్తు చేసుకుంటాడు కార్తీక్ అన్న మాటలు. ఇక కార్తీక్ అన్న మాటలు కూడా గుర్తు చేసుకుంటారు. నా ప్లేస్లో ఉండి నువ్వు ఆలోచించు, నీ తండ్రి ఇలా చేశాడంటే అందరూ ఏమంటారు అది ఇది అని చెప్పేసి అలా గుర్తు చేసుకుంటుంటే,
నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచించమన్నావురా, కానీ నేను నా ప్లేస్లో ఉండే తండ్రిలాగా ఆలోచిస్తున్నాను. నువ్వు ఎలా అయినా సరే ఈ విషయంలో దీపమెళ్ళలో తాళి కట్టకూడదు. ఎందుకంటే నీకు దీపని దూరం చేయాలి. అప్పుడు మాత్రమే నీ దరిద్రం వదిలిపోతుంది. నువ్విప్పుడు దీపతో ఉంటే ఎప్పటికీ కూడా జీరోగానే ఉంటావు. కానీ దీప లేకపోతే నువ్వు మళ్ళీ హీరో అవుతావు. సీఈఓ నుంచి డ్రైవర్ పోస్ట్కి వచ్చావు. మళ్ళీ దీప లేకపోతే డ్రైవర్ పోస్ట్ నుంచి సీఈఓకి వెళ్ళిపోతావు. ఖచ్చితంగా ఈ విషయంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఏం చెయ్యాలి అని చెప్పి ఇంక తనలో తానే ఆలోచించుకుంటుంటే, ఏంటల్లుడు నీలో నువ్వే ఆలోచించుకుంటున్నావు అని చెప్పి పారిజాతం అంటది. ఈ పెళ్లిని ఎలా అయినా ఆపాలత్తయ్యా, అది ఎలా ఆపాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను అని చెప్పి అనగానే, ఏముంది నీ దిక్కుమాలిన ఐడియాలతో ఏదోటి చేసావు అని చెప్పి ఇరిటేట్ అవుతుంటే, ఎందుకు అత్తయ్య అంత ఇరిటేట్ అవుతున్నావు అంటే, నువ్వు నాకేమని చెప్పావు, ఈ పెళ్లికి రాను అని శపథం చేశావు, కానీ వచ్చావు, మరి ఇప్పుడు ఏమనుకోవాలి నిన్ను అని చెప్పి అనగానే, చెప్పాను కదా అత్తయ్య, కొన్ని ఎమోషన్స్కి తలంచాల్సి వచ్చింది, ఈ విషయంలో నేనేం చేయలేను అని చెప్పి అనగానే, అదే కదా మా బాధ కూడా అని చెప్పి అంటే, నేనొక్కడినే ఏం చేయలేకపోవచ్చు అత్తయ్య, కానీ మన ముగ్గురం కలిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చెప్పి అనగానే, సరే ఏం చేయొచ్చో చెప్పుపోని కనీసం అదన్నా అని చెప్పి అంటాడు. ఇంకా శ్రీధర్ అయితే, ఏముంది మన ముగ్గురం కలిసి ఆలోచించి బాగా ఆలోచించి ఈ పెళ్లిని ఎలా అయినా సరే ఆపాలి అనగానే, ఇంక సరే అని చెప్పి దగ్గరకు వచ్చి ముగ్గురు మాట్లాడుకుంటారు. ముహూర్తం టైం దాటిపోయింది అంటే ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు. జరగకపోతే వాళ్ళు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఇక ఆ తర్వాత మనం ఏం చెప్పినా కూడా అడ్డుండదు అని చెప్పి జ్యోత్స్న అంటది. మరి అప్పుడు ఏం చేద్దాం, ముగ్గురం కలిసి పెళ్లి టైంకి ఫుల్గా దెబ్బలాడేసుకుంటే ఈ పెళ్లి ముహూర్తం క్రాస్ అయిపోతుంది కదా అని చెప్పి శ్రీధర్ అనేసరికి, అలా చేస్తే అప్పుడు మన ముగ్గురిని కలిసి మా ఆయన పచ్చడి చేస్తాడు అని చెప్పి అనగానే, మన మీదకి నింద రాకూడదు కానీ పెళ్ళి ఆగాలి, అదే కదా ప్లాను అని చెప్పి అంటాడు. అంటే అవును, అదే మెయిన్ ప్లాన్, మన మీదకి ఎట్టి పరిస్థితుల్లోనూ నింద రాకూడదు, కానీ బావ మాత్రం దీపమెళ్ళలో తాళి కట్టనేకూడదు గ్రాని అని చెప్పి అంటది జ్యోత్స్న అయితే. ఇక ఆ మాటకి పారిజాతం, సరే అయితే ఈ రాత్రంతా నిద్రపోకుండా ఉన్నా సరే ఖచ్చితంగా ఈ పెళ్లిని ఆపే ప్లాన్ అయితే ఆలోచించాలి, ఎలా అయినా సరే కార్తీక్తో దీపమెళ్ళలో తాళి కట్టించకుండా చూడాలి అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కట్ చేస్తే మార్నింగ్ అయిపోద్ది. మార్నింగ్ ఇంకా శౌర్యతో శివనారాయణ, శౌర్య ఆగు ఆగు అని చెప్పేసి పట్టుకునే ఆట ఆడుతూ ఉంటారు. అలా ఆడుతూ ఉండేసరికి దశరథేమో గెస్టులని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక పెళ్లి వాతావరణం వచ్చేసరికి ఇంక అందరూ రెడీ అయిపోతూ ఉంటారు. శ్రీధర్ ఏమో రెడీ అయ్యి ఇంకా శివనారాయణ ముందు వచ్చి పోజ్ కొడతా ఉంటాడు, కావాలని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. దగ్గరికి వచ్చి ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే ఇక దశరథ్ ఏమో తనలో తానే అనుకుంటాడు, ఈ శ్రీధర్ బావని నాన్న కేవలం ఈ ఇచ్చిన మాట గురించి బేర్ చేస్తున్నారు, లేకపోతే ఈ స్పాటికి బావని తిట్టకుండా తిట్టేవారు అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటాడు. ఈయన చేసే ఓవర్ యాక్షన్ నాన్నకి చిరాకుకొచ్చిందంటే ఆయన నుంచి ఎవ్వరిని కాపాడలేరు అని చెప్పి ఇంకా తనలో తానే అనుకుంటా ఉంటాడు. ఇక శ్రీధర్ ఏమో కళ్ళజోడు తీసి పెట్టి ఇక శివనారాయణ చుట్టూ తిరుగుతూ కావాలని ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. ఇక ఏదో అనబోయేలోపు ఒక గెస్ట్ వచ్చి శౌర్య వాళ్ళ ఫ్రెండ్ లాగా, ఇక నా ఫ్రెండ్ వచ్చిన తాత అని చెప్పి అనగానే, సరే వెళ్ళమ్మా అని చెప్పేసి అంటాడు ఇంకా శివనారాయణ. ఇక ఆ తర్వాత వెళ్తుంది శివనారాయణతో ఇంకా శివనారాయణ ఏమో పక్కకి వెళ్ళిపోతాడు. అలాగే ఇంకా శ్రీధర్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తూ వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిన తర్వాత ఇంక మరో పక్క పెళ్లి కూతుర్ని చేయడానికి ఇంకా శివనారాయణ ఏమో దశరథ్ దగ్గరకు వచ్చి, దశరథ మనల్ని ఎవరు ఏం మాట అనకూడదురా, ఖచ్చితంగా ఆఖరి నిమిషంలో అది లేదు ఇది లేదని కంగారు పెట్టకూడదు, అన్ని దగ్గరుండి చూసుకో సరేనా అని చెప్పి అనగానే, నువ్వేం భయపడుకున్నానా, నేను అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నాను, అన్నీ కావాల్సినవన్నీ తెప్పించాను, ఇక ఈ విషయంలో ఎలాంటి పొరపాటు జరగదు, ఖచ్చితంగా ఇప్పటికే ఆల్రెడీ రెడీ అయిపోతున్నారు కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూడా చేసేస్తున్నారు అని చెప్పి అనగానే కార్తీక్ని పెళ్లి కొడుకుని చేస్తూ ఉంటారు. ఇక మరో పక్క సుమిత్ర అలాగే జ్యోత్స్న పారిజాతం ముగ్గురు కూడా ఇంకా దీపని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. దీప మాత్రం వెలిగిపోతూ ఉండేసరికి పారిజాతం ఏమో, నీకింత రాణి యోగం పడుతుందని నీ ఓళ్ళు కూడా అనుకుని ఉండుండ్రు, నిన్ను కని పారేసిన తల్లి కూడా అనుకుని ఉండుండదు అనగానే, ఇక దీపేమో, నన్ను నా తల్లి కని పారేయలేదు, నువ్వే నన్ను నా తల్లి నుంచి దూరం చేసావు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంక సుమిత్ర వంక చూసి. ఇక అప్పుడు జ్యోత్స్న ఏమో, ఇదేంటి గ్రాని కన్న తల్లి గురించి మాట్లాడితే సుమిత్ర వంక కన్నార్పకుండా దీప చూస్తుంది
అంటే సుమిత్రే తన కన్న తల్లి అని దీపకి తెలుసా, లేదా నాకే అలా అనిపిస్తుందా అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది. ఇక ఎలా అయినా సరే మమ్మీకి గతం అంతా గుర్తు చేసి దీని మీద మళ్ళీ ఇరిటేషన్ తెప్పించాలి అని చెప్పి కావాలని ఇక మొత్తం అన్ని విషయాలు గుర్తు చేసేలా చేసిద్ది. డాడీని షూట్ చేయడం, ఇక బావతో ఎంగేజ్మెంట్ ఆగిపోవడం, అలాగే జ్యోత్స్నని పోలీస్ స్టేషన్కి పంపించడం, ఇలా అన్ని విషయాలు గుర్తు చేసేసరికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నువ్వు ఈ విషయాలన్నీ గుర్తు తెచ్చుకోకు మమ్మీ, ఇవాళ దీప పెళ్ళి కాబట్టి తనని రోజు సంతోషంగా ఉండని అని చెప్పి ఇదిగో ఈ పూలు పెట్టు అని చెప్పి అనగానే ఇవ్వగానే ఇంకా ఇవన్నీ గుర్తు చేసేసుకున్న సుమిత్ర ఏమో ఆ పూలు పట్టుకొని చాలా ఇరిటేషన్ ఫీల్ అయిపోతూ ఇంకా నేలకేసి కొట్టిద్ది. దాంతో ఇంకా దీప బాధపడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది?